ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, నీ కుమారులలో అర్జునుణ్ణి తక్క నలుగురిని నేను దొరికినా విడిచిపెట్టేస్తానన్న మాట ఏది ఉన్నదో, ఆమె అడగకపోయినా తానన్న మాట ఏది ఉన్నదో, అది మాతృమూర్తి యందున్నటువంటి ప్రేమ చేత అన్నమాట. ఇప్పుడు నిస్సందేహంగా దయ కలిగినవాడు, నిస్సందేహంగా ప్రేమ కలిగినవాడు, కానీ ఆ దయ అక్కరకొచ్చినది కాదు, దాని చేత రక్షణను పొందినవాడు కాడు. అందుచేత ఇతను అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అర్ధరథుడు మాత్రమే. ఇది భీష్మాచార్యుల వారి యొక్క తీర్పు. అయితే పాఠం చెప్పిన వాడెవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు వెంటనే లేచాడు. మహాభారతంలో సాధారణంగా ఏదైనా కీలకమైన విషయాన్ని భీష్ముడు మాట్లాడితే అప్రయత్నంగానే ద్రోణాచార్యుల వారు కూడా లేచి మాట్లాడతారు. అందుకని ద్రోణుడు అన్నాడు, అనవుడు గురుడు ఇట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారన్ వినుమేమరియుండుంగావున ఈతండర్ధరుదుండవున్ తలపోయన్. ద్రోణాచార్యుల వారు కూడా జరగపోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి, చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతాడు. చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు, రోయడు పారన్. అవసరమైతే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతాడు. ఇవన్నీ గతంలో జరిగినవి. జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచార్యులు వారు. కాబట్టి రోయడు పారన్ వినుమేమరియుండుంగావున, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దాని మీదే కేంద్రీకరించవలసి ఉంటుంది. కానీ పరాకుగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కర్మ విధివంచితుడు, దురదృష్టవంతుడు. అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు, ఆయన చెప్పలేడు. ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు, కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, చంపలేడు. నకుల సహదేవులు దొరికినా చంపలేడు. అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు, తెలుసు చనిపోతానని, తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని. కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు. తనకు వచ్చిన శాపముల గురించి తెలుసు, తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు. ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి యందు ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యం అవుతుందండి? బహుశः అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే. ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడిన బాధ, తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకెంత ఇబ్బందిగా ఉంటుంది. అంతవరకు ఎందుకండి? యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు. తెలీదా కర్ణుడికి? సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు. పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు. తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు. ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది? అసలు ఎలా సాధ్యమవుతుంది? యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వేరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో. ఆ పైన నిజంగా ఏ అర్జునుడు మీదకు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్ళే వచ్చి దిప్పి పొడుస్తారు. వస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి, ఇప్పుడు నీకు శకునెక్కడికి రాడు అంటారు. ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు, ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు. అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడినవాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన, ద్రోణుడు
అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు. నిజం కూడా, ఆయనేగా చెప్పాడు, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు, నాకు చెప్పలేదు. ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా బాధ తట్టుకోలేడు, ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తూ ఉంటాడు, పెద్దల్ని నింద చేస్తూ ఉంటాడు అని అపకీర్తి పొందుతూ ఉంటాడు. ఆయన ఎదగాలనుకున్నప్పుడు అడ్డొచ్చిన విశేషాల బాధ ఆయన కాకపోతే ఎవడ పడతాడు? బాధ అయింది మరి. అందుకే యుద్ధంలో దృష్టి కేంద్రీకరణం చెయ్యలేడు, పరాకుగా ఉంటాడు. కానీ ఇది గురువుగా ద్రోణాచార్యులు వారు అప్పుడు చెప్తున్నాడు, ఈయనకి పరాకు ఉంటుంది యుద్ధంలో. అందుకే అన్ని వేళలా నిలబడడు, ముందు వెడతాడు, తొందరగా పారిపోతాడు. యుద్ధంలో పరాకుగా ఉంటాడు. ఈతండర్ధరదుండవుందలపోయన్, ఈ గుణములు ఉన్నవాడి దగ్గర పరాక్రమమున్నా నిలబడదు. కాబట్టి ఇతడు అర్ధరథుడే అన్నారు. భీష్ముడు ఆ మాటే, ద్రోణుడు ఆ మాటే. అంటే అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని. కానీ అర్జునుడి మీద యుద్ధానికి ఇంకా అటో ఇటో అని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అర్జునుడిలో నువ్వు సగమే అంటే తను పడిపోవడం నిశ్చయం అయిపోయినట్టే కదా. అది సత్యమే కానివ్వండి, ఆఖరి యుద్ధం కదా అది ఇంకా కర్ణుడికి అయినప్పుడు, అప్పుడు కూడా ఆ మాట పడిన తరువాత అది సత్యమే కావచ్చు, నేను కాదన్ను. భీష్ముడు అసత్యం చెప్పాడనో ద్రోణుడు అసత్యం చెప్పాడనో నేను అంటలేదు. కానీ అది కర్ణుడికి ఆవేశకారణమైంది. ఇక్కడ ఆవేశం చూపించాలా? ఇంత ఆవేశం చూపించాలా? ఇందులో కొంత సత్యం ఉన్నది కదా. తనకు తాను ప్రశాంతంగా ఆలోచించాడు అనుకోండి, ఈ విషయాలు ఆయనకి కూడా తెలుసు, నిజమే కదా ఒప్పుకోవాలి. కానీ ఆ సమయానికి ఆయన అలా అంగీకరించలేకపోయాడు. అంగీకరించలేక ఆగ్రహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒంటమిని లేని యొంటర మింటరములు పల్కుటుచితమే, అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే. సర్వసైన్యాధిపత్యంలో భీష్మాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఆయన వంక తిరిగి అన్నాడు, కేవలము పగతో మాట్లాడుతున్నావు. ఏమిటి భీష్ముడికి పగ అంటే, కర్ణుడి దృష్టిలో 2 కారణముల వలన పగ. దుర్యోధనుడికి తాను దగ్గర, ఉండవలసినంత దగ్గర భీష్ముడు కాదు. అన్ని విషయాలకి దుర్యోధనుడు కర్ణుడిని సంప్రదిస్తాడు, భీష్ముడిని సంప్రదించాడు. రాజు నాకు సన్నిహితుడని నీకు పగ. రెండవ పగ ఏమిటి? నీ దృష్టిలో అందరూ నీకు మనవలం, నా దృష్టిలో నా ప్రభువు గెలవాలన్నది నా కోరిక. నీకు నీ మనవలందరూ బాగుండాలి కాబట్టి సంధి జరగాలని ఉంటుంది, నాకు సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది. నేను గెలిచాను, అందుకే యుద్ధం జరుగుతోంది. నేను గెలిచాను, అందుకే నా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు, నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ, నీ అక్కసు. అటు తిప్పాడు. అటు తిప్పి ఒంటమిని లేని యొంటర మింటరములు పల్కుటుచితమే, ఈ పగ నీ మనసులో పెట్టుకున్నావు. పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు. నేను అర్ధరథుణ్ణి అంటున్నావు. అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా. నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు? చెప్పాడుగా. ఏం తక్కువో చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి, చెప్పగలడా? ఆయన చెప్పలేడు. అంటే ప్రసంగము ఆవేశపూరితం కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే. దీనివలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు, దీనివలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది. ఏమిటంటే, అమ్మ అలాగా అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకి. అంతకన్నా ఇంకేమైనా ఉందా? అంటే భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని అపోహలను అద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసి నొవబలుకుదు సభలోన
జివ్వకొల్లకేను కురుపతి చూచి సహించిపోదు. సురనదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు లావు బీరంబునరయ. ఎంత పెద్ద మాట అనేశాడంటే ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ. నవ్వబలుకుదు సభలోన, ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు. అంతేకాదు జివ్వకొల్లకేను గురుపతి చూచి సహించిపోదు. నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నవే, నిన్నిక్కడే ముక్కల కింద కొట్టేద్దను, నిన్నిక్కడే ఓడించేద్దను. కానీ ఎప్పటికప్పుడు ఎందుకు కోరుకుంటుంటానో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నా ప్రభువు బాధపడతాడని. యుద్ధానికి వెళ్ళే ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సర్వసైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా. అంత తేలికండి భీష్ముడిని పడగొట్టడం కర్ణుడికి. అంటే ఆవేశం ఉచితానుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి సురనదీపుత్ర, ఓ గాంగేయుడా, విను నాకు చూడ అర్ధరథుడవగుదీయు. అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా, ఎవరి శక్తి ఉంటూ తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టాడేమో, కానీ నువ్వే అర్ధరథుడివి. లావు బీరంబునరయ, నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా, నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే, నువ్వు అతిరథుడు కావు. ఎవరు? ఏ భీష్ముడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన చేసిన యుద్ధం ఏమిటి? ఆయన ముందు ఎవరు నిలబడ్డారు? ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు. ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు. బాధాకరమైన విషయమైన సత్యమది. అంబని తీసుకొచ్చినప్పుడు అందరు రాజులను ఓడించినవాడు భీష్ముడు. పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు. ఇంత బలవంతుడు. ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే, నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధరథుడవు, నేను కాదు అన్నది ఆంతరమైనటువంటి విశేషం అని. అంతేకాదు అసలు సర్వసైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడత ఉంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకొని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యమును సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి, ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. నువ్వేం చేశావు? కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమీటిది, ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొటబాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మేకుని చెయ్యడుంజుమి. దుర్యోధనుడితో అంటున్నాడు, కర్జము తప్పే, కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాధ్యక్షం ఇస్తే. నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమేటిది. నీ ఎదురుగుండానే ఓ దుర్యోధన, వాడు అతిరథుడు, వీడు అర్ధరథుడు, వీడు సమరథుడు, వీడు అతిరథుడు, ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా శక్తి ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు? నన్ను అలా అన్నాడు కదా, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు. పాడైపోయిందా యుద్ధం? ఎవరు చెప్పన్నారు ఇవన్నీ? ఈయనకి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి? ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్లమండం ఏమిటి? శాంతనవు దౌర్బలమేటిది. ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు? ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు? ఈతడొక్కడు వర్జితుడైననేమి. అసలు ఇతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చిన నష్టం ఏమిటి? ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా? 18 రోజుల యుద్ధంలో 10 రోజులు అయింది. 3-9 రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు. అది భీష్ముడు. ఆ భీష్ముడిని తీసి అవతల వారేమన్నాడు కర్ణుడు. అంటే ఆ విషయం ఎంత మాటైనా అనేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొంటబాయునే. ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకుని రేపు పొద్దున్న మనఃపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా? అర్జున పక్షపాత ఇతడాలము మీకుని చెయ్యడుంజుమి.
ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు. అర్జునుడిని చంపడం, అర్జునుడి జోలికి వెళ్ళడం. ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన. ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో? అక్కడ పోతే వచ్చే నష్టం లేదు, తీసవతల పారాయి. చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక, ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని. లోకంలో వృద్ధులు ఉంటారు, వయసు బాగా పెద్దదైన వాళ్ళు. వాళ్ళు పూజనీయులు, గౌరవనీయులు. ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం. ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలంకి, చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయస్సుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో, ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి, వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పినోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. బాగా వృద్ధాప్యం వచ్చేసి, బుద్ధి చాంచల్యం వచ్చి, సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు. ఈయన మాట వినడం ఏమిటి? నిజమే, వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు, నేను కాదన్నా. పెద్దవాడి మాట వినాలి. ఎప్పుడు? అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే, మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే. ఆయనకి వయసు పెద్దదైపోయింది, వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి. అన్నీ పోవడంలో ఎవడెలాంటివాడో ఏమిటో ఆయనే సరిగ్గా నిర్ణయించలేకపోతున్నాడు. ఈయన మాటలు నమ్మడం ఏమిటి? కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యథార్థమునకు బాగా వయసు పెద్దదైన లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు. ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అన్నాను కాబట్టి. మహానురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆవిడ ఒకసారి ఉత్తర భారతదేశంలో బిర్లా గారి ఇంట్లో కచేరీ చేస్తున్నారు. కచేరీ చేస్తూ ఆవిడ మీరా భజన్ పాడుతున్నారు. మీరా భజన్ పాడుతూ ఆవిడ చరణం మరిచిపోయారు. ఆవిడ చరణం అందుకోలేకపోతున్నారని పక్క వాయిద్యాల వాళ్ళు గమనించారు. మళ్ళీ వాయించారు ఆవిడ అందుకోవడానికి, సమయం ఇవ్వడానికి. ఆవిడ మనసులోనే ఒక్కసారి ఆ స్వరాలు వేసి చూసుకున్నారు, జ్ఞాపకం వస్తుందేమో అని. మళ్ళీ పల్లవి పాడారు, అయినా ఆవిడికి జ్ఞాపకం రాలేదు. ఆవిడ పక్కనున్నటువంటి తన కూతురు వరసే ఆ అమ్మాయి వంక చూశారు. ఆ అమ్మాయి కూడా ఆ రోజున జ్ఞాపకం రాలా. ఆ అమ్మాయికి అంతకుముందే అనారోగ్యం చేసింది, అందుకని ఆ అమ్మాయికి జ్ఞాపకం రాలా. ఆ అమ్మాయి ఇంచుమించుగా చెప్పేసింది, నాకు జ్ఞాపకం రావట్లేదు.
ఇంత లబ్ధప్రతిష్ఠురాలైన తల్లి ఒకప్పుడు మీరాభజన్ పాడుతూ చరణం మరిచిపోయారు అన్న విషయం ఆ తడబాటులో తెలిసిపోయింది. తర్వాత జ్ఞాపకం వచ్చింది వేరు విషయం అనుకోండి. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం రాదనేంత సాహసం మీరు చేయగలరా? ఒక్క పొరపాటు జరిగిందని అయోగ్యురాలు అని ముద్ర వేస్తారా? అది సాధ్యమే. నిజానికి పెద్దలైన వారు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మహానుభావుడు ఎన్ని చేసినవాడు, ఏదో చిన్న పొరపాటు జరిగింది అన్నది పెద్దరికం పట్ల ఉన్న గౌరవం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.